ఏంట్రా నేను ఇచ్చింది సరిపోలేదా? మళ్ళీ వచ్చావు? ఉండు మా నాన్నకు ఫోన్ చేసి చెప్తా. పో, నాకు తెలియదు. అవన్నీ మా బామ్మ చూసుకుంటుందంట. మన ఇద్దరం ప్రేమించుకుందాం. పేరేంటో మదనపల్లికి బి మంగమ్మ అంటే ఎవరన్నా చెప్తారు. రే నేను అడిగింది నీ పేర్రా. రిషి. మరి నీ పేరు? నా పేరు శ్రావ్య. బాగుంది. మన ఇద్దరం ప్రేమించుకుందామా? ఈ దోమల గోలేంటో రోజు రోజుకి ఎక్కువైపోతుంది. మా ఆయన ఫోన్ చేస్తున్నారేంటి? హలో, చెప్పండి. ఏంటి మీ చెల్లి మా వాడిని రిజెక్ట్ చేసిందంట? అవునా, సరే ఇప్పుడేం చేద్దాం? అయినా అది చిన్నపిల్ల, దానికి మనమే ఆడవ చోట మంచి సంబంధం చూసి చేద్దాం. సరే అలాగే. నేను ఇంటికి వచ్చేది కొంచెం లేట్ అవుతుంది, జాగ్రత్త. అలాగే అండి, మీరు జాగ్రత్త. సరే. బామ్మ బామ్మ, శ్రావ్య ఫోన్ చేసి అర్జెంటుగా కలుద్దాం రా అంటుంది. పోయిస్తా. ఏమిటి ఈ అవతారంతో వెళ్తావా? ఇది నా మనవడంటే. ఇప్పుడెళ్ళు. హే ఏంటి కొత్త షర్ట్, హెయిర్ స్టైల్ సూపర్. ఏంటి స్పెషల్? నేను నీ దగ్గరికి వస్తానంటే మా బామ్మ రెడీ చేసి పంపించింది. అదా, సరే కానీ సినిమాకి వెళ్దామా? సినిమాకా? నా సైకిల్ ఎత్తుకొని వస్తా. రే సైకిల్లో వెళ్తే సినిమాకి వెళ్ళినట్టే కానీ సినిమా క్యాన్సిల్. నేను ఆటోలో ఆఫీస్కి వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో, సరేనా? బాయ్. బామ్మ, శ్రావ్య నన్ను అర్జెంటుగా కలుద్దాం రమ్మని చెప్పిందా? సరే అని చెప్పి నేను సైకిల్ వేసుకొని పోతే ఆ పాప ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. అట్లా అందా? నువ్వెళ్ళు ఫ్రెష్ అవు. నాకేమో శ్రావ్య వెనకాల కొంచెం పెట్టుకుని ఊరంతా తిప్పాలనుంది. బాబా, ఎక్కడికే? పదరా ముందు. ఎవరికి స్కూటీ? ఎవరికో ఏంట్రా? నీకోసమే. నాకోసమా? శ్రావ్య నీ సైకిల్ ఎక్కనంది కదా, అందుకోసమని నీకు స్కూటీ కొన్నాను. చక్కగా ఈ స్కూటీ వేసుకుని ఇద్దరు అలా తిరిగి రండి పోయి. ఐ లవ్ యూ బామ్మ. అగోరించావులే, వెళ్ళు. బామ్మ, శ్రావ్య. నమస్తే బామ్మ. బాగున్నావమ్మా? కూర్చోమ్మా, కూర్చో. ఇంట్లో అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు. మీరెలా ఉన్నారు? బాగున్నామ్మా. మందులు వేసుకుంటున్నా. మీరు మాట్లాడుతూనండి, నేను కాఫీ తీసుకొస్తా. సరే వెళ్ళు. చూడమ్మా, మా వాడు అమాయకుడు. వాడికేమీ తెలీదు. వాడికి సర్వస్వం నువ్వే కావాలి. నేను చచ్చిన తర్వాత అన్నీ నువ్వే చూసుకోవాలమ్మా. చచా, అవేం మాటలు బామ్మ, మేము అందరం ఉన్నాం కదా. అందరూ కలిసే ఉందాం, నువ్వేం బెంగ పెట్టుకోకు. మేము మీతోనే ఉంటాం, సరేనా? చాలా సంతోషం.
బామ్మ. ఇదిగో అమ్మా తీసుకో. నీ Thank you. పెళ్ళయ్యాకమ్మా నీకు కాఫీ పెట్టే పని తప్పిపోతుందిలే. హలో, ఎక్కడున్నావే? అర్జెంటుగా ఇంటికి రా. ఏమైంది? నువ్వు ముందురా చెప్తాను. సరే అక్క, ఒక 10 minutesలో వచ్చేస్తాను. ఓకే ఓకే. బామ్మగారు వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. మీరు కూడా జాగ్రత్తగా బంగారు ఉండండి, తల్లే. సరేనా? ఉంటాను. నేను వదిలే వస్తా బామ్మ. వెళ్ళరా, వెళ్ళి దింపిరా అమ్మాయిని. జరుక్కో కొంచెం. వెళ్ళు. సర్లే అమ్మా, ఉంటాను మరి. ఎరా, అమ్మాయిని జాగ్రత్తగా దింపొచ్చావా? దింపొచ్చాను బామ్మ. బామ్మ, శ్రావ్య లేకపోతే నేను ఉండలేకపోతున్నా బామ్మ. శ్రావ్య కూడా మన ఇంట్లోనే ఉండొచ్చుగా. ఆహా, అలా అయితే పెళ్లి చేసుకో. అంటే పెళ్లి చేసుకుంటే నాతోనే ఉంటుందా? నీతోనే ఉండడం ఏమిట్రా మట్టి బుర్రా, అది ఎప్పటికీ నీదేరా. అయితే నేను శ్రావ్యాన్ని పెళ్లి చేసుకుంటా బామ్మ. నువ్వు చేసుకో, నేను చూసుకుంటా. ఆ, ఉమ్. ఏం జరిగిందిరా? హే, ఆల్ ది బెస్ట్. ఉమ్. ఏదో మాట్లాడాలన్నావు. నేను శ్రావ్య ప్రేమించుకుంటున్నాం సార్. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇతను చెప్పేది నిజమేనా? నిజం కాబట్టే కదా ఇక్కడ దాకా వచ్చి ధైర్యంగా చెప్పాడు. అయినా అతనంటే నాకు చాలా ఇష్టం. నేను అతన్నే పెళ్లి చేసుకుంటా. ఇదేనా నువ్వు బావగారితో మాట్లాడేది? అక్క, ఏం మాట్లాడుకు. చిన్నప్పటి నుంచి పెంచినందుకు ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదా? ఏం చేస్తుంటావు? శ్రావ్యాన్ని ప్రేమిస్తుంటాను సార్. బ్రతకడానికి ఏం చేస్తుంటావు అని. ఆక్సిజన్ పీలుస్తాను సార్. వాళ్ళమ్మ నాన్న నన్ను నమ్మి దాన్ని నా దగ్గర వదిలేళ్ళారా. అలాంటిది నీలాంటోడు వచ్చి దాన్ని ప్రేమిస్తున్నా అంటే ఎలా ఇస్తాననుకున్నావురా? లేరా పైకి. సార్ 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 చెప్పేది నేను సార్, ప్లీజ్ సార్. సార్ ఇంకొకసారి ప్రేమ తోమ అంటూ ఇంటి చుట్టూ తిరిగావో కాళ్ళు ఎరగొడతా. పో. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండటం, ఆ అమ్మాయి అక్కడ ఉండటం మంచిది కాదు. రిషి, ఇది తీసుకుని నెల్లాళ్ల పాటు శ్రావ్య నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోండి. అమ్మా అది మీరు వెళ్ళిపోండి, ఇక్కడంతా నేను చూసుకుంటా. డార్లింగ్, రిషిగాడు పెళ్లి చేసి నా బాధ్యత తీర్చేసుకున్నా. అబ్బా చిల్లిపి, ఏంటబ్బా పొద్దు పొద్దునే కల్లోకొచ్చి అట్లా అల్లరి పనులు చేస్తావు? ఏమిటా సిగ్గు? డ్యూయెట్ వేసుకుందామా? ఓకే, ప్రొసీడ్. నిన్ను వేసుకున్నా షర్టు మచా, నిన్ను వేసుకున్నా ప్యాంటు మచా, నేను తిరుక్కున్నా షూస్ మచా, పెట్టుకున్నా హెయిర్ స్టైల్ మచా, ఎఫ్బీ మచా, పిక్స్ మచా, కమెంట్స్ మచా, లైక్స్ మచా, హీరోయిన్ మచా, పుల్ల మచా, పుడింది మచా, ర్యాప్ చెక్. ఫేస్బుక్ లో ఏకపూరి ముఖము చూశాను, ట్విట్టర్ లో ట్వీట్ చేసి దగ్గరైపోయాను, వాట్సాప్ లో తనకి టెక్స్ట్ నేను చేశాను. చిచ్చా ఈ పోరి సూపర్. నమస్తే అండి. నమస్తే బాబు, ఎవరి కోసం వచ్చావు? నీ మనవడి కోసం వచ్చాను. ఆహా, రిషియా, వాడితో నీకేం పనయ్యా? వాణ్ణి చంపి నా మరదల్ని తీసుకెళ్తా. ఓహో, నా మనవడిని చంపడానికి వచ్చావా? లేరా ముందు. ఏయ్ ముసల్దానా, నీ మనవడు నా పరువు మొత్తం మంట కలిపాడు. ఈ రోజు వాడి శవం కళ్ళ చూస్తా. హే, వాడు నా మానవడ్రా. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. నేనే దగ్గరుండి వాళ్ళని పంపించాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఒరేయ్ లఫట్కా బచ్చా, నేను నువ్వు అనుకున్నంత ముసల్దాని కాదురా. పోరా ముందు బయటికి. పోతావా నన్ను నెట్టమంటావా? వాడిని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. రేయ్ తమ్ముడు, ఆ రిషి గారిని చంపి నీ భార్యని తీసుకొచ్చుకోరా. బాబు అమూల్ బేబీ, పక్కకెళ్ళి ఆడుకో అమ్మా.
బాధపడకురా. బామ్ ఎక్కడికి పోలేదు, మనతోనే ఉంది. మనం ఎక్కడికి పోవద్దు, ఇక్కడే ఉందాం. ఏడవకు.